జై నారసింహ జై జయ నారసింహ. గోవిందాయ గోపీజన వల్లభాయ శకటాసుర భంజనాయ గోవిందాయ నమోన్నమః. ఈరోజు అన్ని క్షేత్రాలకెల్లా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం శ్రీ అహోబిల క్షేత్రాన్ని సందర్శిస్తున్నాం. రామచంద్రుడికి అయోధ్య ఎలాంటిదో లక్ష్మీ నారసింహుడికి అహోబిల క్షేత్రం అలాంటిది. రామచంద్రుడికి జన్మస్థలం అయోధ్య అయితే నారసింహుడికి జన్మస్థలం అహోబిల క్షేత్రం. ఈ క్షేత్రం పచ్చదనానికి ప్రకృతి ఒడిలో విలసిల్లుతున్నటువంటి ఎగువ అహోబిల నారసింహుడు ఎంతో మహిమాన్వితుడు. ఈ క్షేత్రానికి సంబంధించి నవనారసింహ క్షేత్ర ప్రసిద్ధి కాంచినది. కడప వార్త ప్రేక్షకులకు నమస్కారం. మాతా నరసింహ, పితా నరసింహ, బాతా నరసింహ, సఖా నరసింహ, విద్యా నరసింహ, ద్రవిణం నరసింహ, స్వామి నరసింహ, సకలం నరసింహ. నరసింహ క్షేత్రమైనటువంటి ఈరోజు అహోబిల క్షేత్రంలో మనం ఉన్నాం. అహోబిల క్షేత్రానికి వచ్చేస్తున్నటువంటి సకల భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ఎలాంటి క్షుద్బాధ లేకుండా ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి అహోబిల నిత్య అన్నదాన సత్రం సంఘంలో ఈరోజు ఉన్నాం. స్వామి మేడం నరసింహులు గారు మనతో ఉన్నారు. వారితో ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అండి, నమస్కారం అండి. కడప వార్తకు స్వాగతం, సుస్వాగతం. మన ఈ అన్నదాన సత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు స్వామి? ఈ అన్నదాన సత్రాన్ని 1983లో స్టార్ట్ చేశారు. 89లో అన్నదానం వైశ్యులకు మాత్రం అంటూ స్టార్ట్ చేశారు. భగవంతుడి దయ వల్ల 2011లో భగవంతుడి ఆజ్ఞతోటి చక్కటి కార్యక్రమాన్ని అందరికీ అన్నదానం, ఫుడ్ ఫర్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైం అనే కార్యక్రమాన్ని స్వామివారి దయతోటి స్టార్ట్ చేశాం. దిగ్విజయంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. రోజుకు 500 నుంచి 1000 మంది పైన 2 పూట్ల భోంచేయగలుగుతారు. చక్కటి రాజభోజనం ఇది. స్వామివారి దయ వల్ల ఇది జరుగుతుంది స్వామి. మా పెట్టుబడి ఓన్లీ నమ్మకం. తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క వచ్చిన వాడు భక్తుడు ప్రహ్లాదుల వారు నరసింహస్వామి. ఆ భావంతో వాడి యొక్క ఆకలి అంటే స్వామిని సేవించడం కంటే భక్తుని సేవిస్తే 10 రెట్లు ఫలితం ఉంటుంది. సో భక్తులకు చేసే సేవ అహోబిల నరసింహస్వామికి మహాప్రీతి. మీరు ఇక్కడ ఈ అన్నదాన సత్రాన్ని ప్రారంభించాలని ఎలా ఆలోచన వచ్చింది? స్వామి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి భక్తులకి మంచి ఏర్పాట్లు ఉన్న ఏర్పాట్ల కంటే మంచి ఏర్పాట్లు మనం ఎలా చేయగలం అనేది స్వామి ఊహ పుట్టించాడు. ఆ ఊహతోటి ఇది స్టార్ట్ చేశాము. భక్తులందరూ సహకరిస్తున్నారు చక్కటి కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో సో అందరికి పెట్టాలి అనేది మా మెయిన్ ఉద్దేశం స్వామి. మామూలుగా ఈ అన్నదాన సత్రాన్ని ప్రారంభించడానికి మూల కారకులు ఎవరు? శ్రీ 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 నిచ్చెనమెట్ల సుబ్బరాయుడు గారు అండ్ మేడా నరసింహులు గారు, వీళ్ళిద్దరు స్వామి. వాళ్ళిద్దరు స్వామి. నిచ్చెనమెట్ల సుబ్బరాయుడు గారు వాళ్ళది వాళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు. హైదరాబాద్ మామూలుగా ఈ బిల్డింగ్ ఎవరు కట్టించారు? బిల్డింగ్ వాళ్ళిద్దరే ఆర్యవేశ్వరుల సహకారంతో కట్టించారు. దాదాపు ఎన్ని దశాబ్దాలు అవుతుంది స్వామి ఇది స్టార్ట్ చేసి? 4 దశాబ్దాలు అవుతుంది. 4 దశాబ్దాల నుంచి అన్నదానం నిరంతరం నిత్యాన్నదానం ఫుడ్ ఫర్ ఆల్ ది పీపుల్ అనేది జరుగుతుంది. సాక్షాత్ స్వామి నడిపిస్తున్నాడు. కల్పవృక్షం స్వామి. మామూలుగా మీకు దాతల నుంచి సహకారం బాగుందా? స్వామి వచ్చిన వాడే దాత. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో స్వామి ఉన్నారు. ఏ రోజు లోటుపాటు లేకుండా రేపటి కానీ ఎల్లుండి కానీ ఎట్లా అనే ప్రోగ్రాం లేకుండా స్వామివారి స్వయం సమృద్ధిగా ఇస్తున్నారు. మనం ఎంత జరపాలో అంత రెట్టింపులుగా ఇస్తున్నారు భక్తుల ద్వారా. బయట నుంచి కలెక్షన్స్ అట్లా ఏమి ఉండదు. భక్తులు ఇచ్చే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే ఒక్కటే ఇక్కడ భోజనం చేసిన భక్తులే దానం చేస్తే ఆ దానం వల్ల నడిపిస్తున్నారు. చక్కగా నడుస్తుంది. ముఖ్యంగా స్వామి నరసింహ అహోబిల నారసింహుడి యొక్క అనుగ్రహం వల్లే నడుస్తుంది స్వామి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామి సేవలో ఉన్నారు? 2009 నుంచి ఇక్కడ ఉన్నాను. కార్యక్రమం లోపల అన్నదాన కార్యక్రమంలో చక్కగా చేస్తున్నాను. వాలంటరీగా ఉన్నాను. మేడా నరసింహులు గారు ఇక్కడ నన్ను ఒక స్పెషల్ సెక్రటరీగా అపాయింట్ చేశాడు. మా ఇంటి దేవుడు అయిన మహానుభావుడు లక్ష్మీ నరసింహ స్వామి మాకు ముఖ్యంగా
ఎదుటి వ్యక్తి బాధ, అన్నం ఆకలి అనే బాధ బాగా తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం ఎంత చేస్తూ ఉంటే ఎంతమంది భోజనం చేస్తే అంత సంతోషం మీకు. మాకు సంతోషం స్వామి. అంత ఎంతమంది వచ్చారు స్వామి, వస్తున్నారు. అది మన నమ్మకం ఏంటంటే స్వామి నడిపిస్తున్నాడు, మనం నడవాలి. అంతే. ఇటువంటిది ప్రపంచంలో కాదు, ఏ ప్రాంతంలో పోయినా మన పూర్వకాలంలో ఉన్నట్టు కదా వచ్చిన వాడికి నీళ్లు, భోజనం. పూర్వకాలంలో మనం ఊరికి పోతే ఉండేది ఇంత భోజనం గాని, ఇంత అంబలి గాని, బెల్లం కాఫీ గాని, మజ్జిగ కాని ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండాలి. వచ్చిన వాడు ఎక్కడ ఉన్నా కూడా ఈ రోటీ కపడా మకాన్ అనేది ముఖ్యం ఉండాలనేది మా సంకల్పం. మాకేం చెప్పండి సార్. మీకు ఆరోగ్యం ఎలా ఉంది స్వామి? మా ఆరోగ్యం, నా వయస్సు 77 ఏళ్ళు. 77 ఏళ్ళు. ఏదో ఆయన నడిపిస్తున్నాడు, ఉత్సాహంగా నడుస్తా ఉన్నాం. మరి ఆయన దయ. మామూలుగా ఈ అన్నదాన సత్రానికి భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఇటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కింద హోబలంలో కూడా చేతనైనంత వరకు నడపాలి అనేది. నడపాలని అంటే ఎక్కడ ఏమైనా బిల్డింగ్ ఏమైనా ఏం లేదు స్వామి, మనకు ఓన్లీ థాట్ ఆయన ఇచ్చాడు. ఆ థాట్ ని ఇంకా మహానుభావుడు ఎలా నడిపిస్తాడు, ఎట్లా నడిపిస్తాడు అంటే ఆయన దయ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కొంతమందికి పెట్టగలుగుతున్నాము, కానీ కింద చాలా మంది ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి, ఏదైనా ఒక పొంగల్ గాని, పెరుగన్నం గాని, స్వీట్ గాని, ఒక టైం లోపల కొంతవరకు దేవస్థానం దగ్గర గాని ఎక్కడైనా పర్మిషన్ తీసుకుని కొంత ఇస్తూ రావాలి. అది ఫస్ట్. ఫైనల్ లాస్ట్ కి వచ్చిన ఫైనల్ స్వామివారి యొక్క మహత్యం గురించి చెప్పండి. స్వామివారి మహత్యం అంతా ఇంత అని కాదు, నమ్మకమే నరసింహస్వామి. నమ్మకమే నరసింహస్వామి. ఆయన ఉగ్ర స్వరూపం కాదు, ఆయన మహాశాంతి స్వరూపం. చెంచు లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి మహానుభావుడు. ఈయన పీఠాధిపతి, గొప్ప పీఠాధిపతి స్వామి. ఆయన మన కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఆయన సహకరిస్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడు లేదు కాదని లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులందరూ కూడా బాగా చేస్తున్నారు. పోతే స్వామి ఏమంటే మనకు దశ అహోబలం అంటారు కదా, అహోబలం అంటే ఆశ్చర్యకరమైన బలాన్ని మనస్సుకి ఇస్తాడు ఆయన మనసుకి ఇస్తాడు. గ్రహ దశ మనం భయపడక్కర్లేదు. జీవితంలో నిత్యం హ్యాపీగా ఉండాలి అంటే మనోబలం ఉండాలి. అటువంటి మనోబలం ఇస్తాడు. మన కష్టాన్ని తన కష్టంగా పేర్కొంటాడు, తీరుస్తాడు స్వామి. ఎటువంటి బాధ, నా ముసలాయన అయినాను, నాకు లేదు కాదనే క్వశ్చనే లేదు. చక్కగా భక్తుల్ని చక్కగా తీస్తాడు. ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు ముందుంటాడు. ఓ చిన్న ఉపకారం ఒకరికి చేయి, 1,00,000 రెట్టు నీ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు స్వామి. నా అనుభవం. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వామి. మీకున్నటువంటి వార్త సమయాన్ని మాకు చక్కగా కేటాయించినందుకు ఎవరైనా సరే, ఏ టైంలో వచ్చినా సరే, ఎనీ టైమ్ మీల్ ఫర్ ఎనీ హంగ్రీ పీపుల్ అన్నట్టుగా ఆ భోజనం ఇవ్వాలనే సంకల్పం, గట్టి సంకల్పం పెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. ఈ నవనారసింహులని ఒకే రోజున ఎవరైతే దర్శించుకుంటారో వారి ఈతి బాధలని ఆ భగవంతుడు తొలగిస్తాడని చెప్పి పురాణాల్లో గాని, భక్తుల ప్రగాఢ విశ్వాసంలో గాని ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి దిగువ అహోబిలంలో ప్రతి కళ్యాణానికి స్వామివారు వెంకటేశ్వర స్వామి టీటీడీ తరపున ఇక్కడికి పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. మనము అహోబిల క్షేత్రంలో ఉన్నాము. అహోబిల క్షేత్రం సంబంధించి ఈ క్షేత్ర మహత్యం గురించి స్వామివారు, మధు స్వామివారు మనతో ఉన్నారు. నమస్తే స్వామి. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పూజలు, బ్రహ్మోత్సవాల విశేషాలు ఏ విధంగా జరుగుతాయో, ఎప్పుడు జరుగుతాయో ఒకసారి మా ప్రేక్షకులు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం స్వామి. నమస్కారం. ఇక్కడ దాదాపు సంవత్సరంలో 300 రోజుల పాటు ఉత్సవాలన్నీ జరుగుతాయి. దీంట్లో పాల్గొన మాసం పంచమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదనంతరం నరసింహ జయంతి వైశాఖ మాస శుద్ధ చతుర్దశి పురస్కరించి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదే కాకుండా వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, నవరాత్రులు, నిత్య కళ్యాణోత్సవాలు, అదే కాకుండా ఇప్పుడు మహాసంప్రోక్షణం కూడా ఈ 7వ తారీఖు జరగడమైంది. ఇది వచ్చేసి పాంచరాత్ర ఆగమ విధి ప్రకారం ఇక్కడ స్వామి యొక్క పూజా విధానం జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ ప్రకారం, పాత్మ సంహిత ప్రకారంగా స్వామి యొక్క
పూజా విధానం అంతా జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమంటే నవనారసింహులు ఇక్కడ కొలువైన క్షేత్రం. అయోధ్యలో ఎట్లా రాముడు జన్మించారో అట్లా అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి యొక్క అవతారమైన క్షేత్రం. ఇక్కడ ఉగ్ర స్తంభం అని ఉంది. ఆ స్తంభం నుంచే స్వామివారు ఆవిర్భావం అయి తదనంతరం నవనారసింహులుగా వెలిసిన క్షేత్రం ఇది. జ్వాలా నరసింహస్వామి దగ్గరనే హిరణ్యకశిపు సంహారం చేసింది. హిరణ్య స్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి ముషే జ్వాల నరసింహాయ మంగళం అని చెప్పేసి అక్కడ స్వామివారు హిరణ్యకశిపు సంహారం చేసి 8 చేతులతో స్వామివారు దర్శనమిస్తారు. తదనంతరం అహోబిల నరసింహస్వామి గరుడాద్రి గుహాకేహే గజగుండ సరస్తటే హిరణ్యస్థాన్యహంకార హరిసింహాయ మంగళం అని చెప్పేసి గరుడాద్రి గుహలందు స్వామివారు గజగుండ సమీపంలో ప్రహ్లాదుడు తపస్సు చేసి స్వామిని శాంతపరిచిన స్థలం. ముఖోడు దేవతలతో శాంతపరచలేనప్పుడు గుహలోపల అహోబిలం అంటే అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహలోపల స్వామి వెలిసినారు కాబట్టి అహోబిలేశుడు అని స్వామి వారికి నామధేయం. మూడవది వచ్చేసి మాలోల నరసింహస్వామి. మా అంటే మహాలక్ష్మి, లోలుడు అంటే లక్ష్మి వద్ద ప్రియమైన వాడు అని అర్థం. స్వామివారు అవతారం అయ్యేటప్పుడు హిరణ్యకశిపు సంహారం చేసేటప్పుడు లక్ష్మి ఇంత రౌద్రాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పేసి తన వక్షస్థలం నుంచి వెళ్ళిపోయి వచ్చేసి చెంచు లక్ష్మిగా మళ్ళీ అవతారం ఎత్తి స్వామివారు తపస్సు చేసి మహాలక్ష్మి తపస్సు చేసి స్వామిని ఆశ్రయించారు కాబట్టి మాలోల లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. ఈ మాలోల నరసింహస్వామి ఇంకొక విశేషం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం 620 సంవత్సరాలకు ముందు ఈ అహోబిల మఠం ఒక చరిత్రం అనేది ఇక్కడ జరిగింది. స్వామివారు స్వయంగా తానే స్వయంగా వచ్చేసి అహోబిలే శ్రీ నృసింహ ప్రేషమంత్రం స్వయం దదో యోగి రూపేణ యస్యాస్మై షడగోపాయ మంగళం అని చెప్పేసి ఇక్కడ స్వామియే వచ్చేసి త్రిదండ కాషాయాన్ని మా అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతికి అందజేసి ఇప్పటికి వర్తమానంగా 46వ పీఠాధిపతి సుమారు 620 సంవత్సరాలు రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఇప్పుడు వర్తమానంగా ఉండే మొట్టమొదటి పీఠాధిపతి ఆదివన్ షడగోప యతీంద్ర మహాదేశికన్. ఇప్పుడు రంగనాథ యతీంద్ర మహాదేశికన్ 46వ పీఠాధిపతి ఇప్పుడు వర్తమానంగా ఉన్నారు. ఈ యొక్క ఆలయ నిర్వహణ మొత్తం మా మఠం పీఠాధిపతి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు 620 సంవత్సరాలుగా ఉన్నారు. ఆ మాలోలుడే వచ్చేసి మా పీఠాధిపతి ఆరాధ్య దైవంగా ఇప్పుడు వస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పూజలు అందుకుంటున్నారు. తదనంతరం వరాహ నరసింహస్వామి వరాహగుండే మేదిన్యే వరమార్త ప్రదాయినే దంతలగ్న హిరణ్యాక్ష దంష్ట్ర సింహాయ మంగళం అని చెప్పేసి హిరణ్యాక్షి హిరణ్యకశిపులు ఇద్దరు అన్నదమ్ములు ఉండేటప్పుడు హిరణ్యాకశిపు వచ్చేసి నరసింహస్వామి సంహారం చేశారు. వేదాలన్నీ అవతరించినప్పుడు స్వామి యొక్క వరాహ అవతారంగా స్వామి వచ్చి భూమిని కాపాడి వరాహ అవతారంగా 4వ అవతారంగా ఇక్కడ ఉన్నారు. 5వది వచ్చేసి కరంజ మూలంలో ఆంజనేయ తపస్సు చేస్తుండగా నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు నాకు నా రాముడే కావాలన్నప్పుడు త్రినేత్రంతో ఒక చేతులతో ధనుర్బాణం ఒక చేతులతో వరదభయస్తంగా స్వామివారు దర్శనమిస్తారు. కరంచ మూలే యత్రాస్తే యత్ర శారంగశ్చ చక్రధృతే తత్రాస్తే భగవాన్ విష్ణు అనుగృహ్ణంతి కేసరి అని చెప్పేసి కరంచ మూలంలో స్వామివారు ఆంజనేయ స్వామి తపస్సు చేస్తుండగా దర్శనమిచ్చినారు కాబట్టి కారంజ నరసింహస్వామి పేరు. భార్గవ ఋషి ఇక్కడ అక్షయ తీర్థం అని ఉంది. దాని దగ్గర తపస్సు చేస్తుండగా నరసింహ అవతారాన్ని తను స్వయంగా దర్శించాలన్నప్పుడు స్వామివారు భార్గవ రామునికి భార్గవ నరసింహస్వామిగా దర్శనమిచ్చినారు కాబట్టి భార్గవ నరసింహస్వామి అని పేరు. దాని తర్వాత యోగానంద నరసింహస్వామి యోగనీతి శాస్త్రంలో స్వామివారు యోగాభ్యాసంలో కూర్చొని ప్రహ్లాదునికి ఉపదేశిస్తుండగా యోగనీతి శాస్త్రం అంతా ఉపదేశం చేసినట్టు ఐదీకం. అందుకు యోగానంద నరసింహస్వామి అని పేరు. ఛత్రవట నరసింహస్వామి వచ్చేసి 8వది. ఆ స్వామి యొక్క చరిత్ర ఏమనగా ఆహా ఊహాన్ 2 గంధర్వులు సామగానం చేస్తున్నప్పుడు తొడ మీద తాళం వేసినట్టు ఉంటారు. సంగీత ప్రియుడుగా తొల మీద తాళం వేసినారు కాబట్టి వటవృక్షం కింద స్వామివారు కూర్చున్నారు కాబట్టి వటవృక్షం ఛత్రవట నరసింహస్వామి అని పేరు. దాని తర్వాత పావన నరసింహస్వామి ఈ 9వ నరసింహస్వామి. భారద్వాజ ఋషి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఏమేమి కోరుతున్నారో తక్షణమే ఆ వరాలన్నీ ఇవ్వాలన్నప్పుడు నేను ఇక్కడనే పావనంగా ఉండి అందరికీ వరం ఇస్తానని చెప్పేసి స్వామివారికి
భారద్వాజ ఋషికి స్వామి ఒక ఇది చేశారు కాబట్టి ఇక్కడ పావనంగా ఉండేట్టు ఒక ఇదిగా. ఈ 9 కాకుండా ఇక్కడ దిగువ అహోబిలం అనేది వచ్చేసి రమా బ్రహ్మాది దేవాద్యాహ సనకాది సనందనాహ శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాహ అని చెప్పినప్పుడు శ్రీ వెంకటేశేన వివాహ కాలే సంపూజితం సర్వవిధోపచారై అని భవిష్యోత్తర పురాణ వాక్యం. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిగినప్పుడు ఇక్కడ నుంచి కడప అని ఉంది కదా, అది గడపగా ఉండిందంట. వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణానికి వేసిన పందిరి యొక్క ముఖ ద్వారం కడప, ఇప్పుడు గడపగా మారిపోయింది. గడప వచ్చి కడపగా మారిపోయింది. ఈ యొక్క ముఖద్వారం నుంచి ఇక్కడ స్వామి వారికి పందిరేసి కళ్యాణం జరుగుతుండేప్పుడు బ్రహ్మ వచ్చి భవిష్యోత్తర పురాణంలో ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి ఆ ప్రసాదం అంతా ఈ స్వామికి నైవేద్యం చేసినట్టు. మామూలుగా వెంకటేశ్వర స్వామి వారే ప్రతిష్ఠ చేశారు అంటారు. నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ ఉన్న నరసింహస్వామి. అవును. ఓకే, అదే ఇక్కడ స్వామి వారిని స్వయంగా పూజ చేశారు కాబట్టి ఇక్కడ తన కళ్యాణానికి, ఇక్కడ స్వామి యొక్క కళ్యాణానికి జరిగే కళ్యాణోత్సవానికి అక్కడి నుంచి పట్టు వస్త్రాలు కూడా ఇప్పుడు స్వామి వారికి సమర్పిస్తున్నారు. టీటీడీ దేవస్థానం నుంచి ఇప్పటికి కూడా 7వ తేదీ జరిగే కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అదే కాకుండా అన్నమాచార్యులు వచ్చేసి మా మఠం శిష్యులు. చూడు అందరికి సులభుడు పరిపోషకుడు ఇతడు అని చెప్పేసి వచ్చి ఇక్కడ 32 కీర్తనలు చేశారు కదా. ఆయన చేసిన 32 కీర్తనలకు నృసింహ అనుష్ఠుప్ మంత్రం 32 అక్షరాలు, దానికి 1000 చెప్పున 32,000 సంకీర్తనలు చేయడం జరిగింది. ఆ నృసింహ అనుష్ఠుప్ వచ్చేసి 32 అక్షరాలు. దాన్ని లెక్క పెట్టుకునే స్వామి యొక్క 32,000 సంకీర్తనలు చేసింది జరగను. తదనంతరం ఆయన వచ్చి మా అహోబిల మఠ శిష్యులే. అందుకే ఇప్పుడు కూడా మా అక్కడ జరిగే వర్ధంతి మహోత్సవానికి మా పీఠాధిపతి ఆధ్యక్షంలోనే అక్కడ వర్ధంతి మహోత్సవం ఇప్పుడు కూడా జరుగుతుంది. మామూలు స్వామి అన్నమయ్య బట్ ఇప్పుడు రాజంపేటలో అన్నమయ్య స్టాచ్యూ ఉంది, అక్కడికే వస్తారా? కాదు, తిరుమలలో స్వామి ముందు జరిగే వైశాఖ మాసం 12 నాడు జరిగే ఒక ఆరాధన మహోత్సవం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్వర్యంలోనే జరిగే సన్నిధిలో ఇది మొత్తం గాన గోష్ఠి జరుగుతుంది. దానికి మా పీఠాధిపతి ముఖ్య అతిథిగా వచ్చేసి అక్కడ జరుగుతుంది. ఇంకొకటి స్వామి, మనకి స్వామివారికి నైవేద్యాలు ఏ విధంగా ఎన్నిసార్లు? ఇక్కడ షట్కాల పూజలు అంటారు. పొద్దున విశ్వరూపం, తదనంతరం అభిగమనం, తర్వాత ఇజ్జ ఆరాధన, తర్వాత సాయ రక్ష, మళ్ళీ సాయనం. స్వామివారి మహత్యం గురించి చెప్పండి స్వామి. ఎందుకంటే నారసింహుడు అంటే నమ్మకం. ఆ నమ్మకానికి సంబంధించి ఏ భక్తుడైతే స్వామివారికి నమ్మకం ఉంచుకుంటాడో, నరసింహస్వామి వేదాంత దేశీలో ఒక పద్యంలో చెప్పారు, త్వయిరక్షతి రక్షకైక్యమన్యై త్వయిచారక్షతి రక్షకైక్యమన్యై ఇది నిశ్చితది శ్రేయాభి నిత్యం. నరసింహుడు కాపాడాలనుకున్న వాళ్ళను ఎవరు కాపాడకూడదు అనుకున్నా ఆయన కాపాడాలనుకున్న వాళ్ళను కంపల్సరీ కాపాడు. ఆది శంకరాచార్య కరావలంబ స్తోత్రం చేసింది కూడా ఇక్కడే ఆది శంకరాచార్యులు. ఇక్కడ లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం చెప్పేసి శంకర ఇది కోసం ఇక్కడ చేసిన కరావలంబ స్తోత్రం. అందుకే అహోబిలంలో చూస్తే అక్కడ ఎక్కడ పోయినా ఆయన శ్రీచక్రం ప్రతిష్ఠ చేస్తారు. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు సుదర్శన యంత్రాన్ని ప్రతిష్ఠ చేసినట్టు ఒక ఇది మనం ఇప్పుడు కూడా ఆది శంకరాచార్య. అదే నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఆయన కాపాడాలనుకుంటే ఎవరి వల్ల ఆపాలన్నా అది కాదు. ఆయన కాదు అనుకున్నప్పుడు ఎవరు రక్షించాలనుకున్నా అది కాదు. అందుకే వేదాంత దేశంలో ఆ పద్యంలో అట్లా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి, మీకున్నటువంటి విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు కేటాయించినందుకు.